ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఇంకెవడి మీద ఉన్న నమ్మకాన్ని నమ్ముకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వైసీపీ అదే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే తమిళనాడులో విజయ్ గెలుపు అనేది అతను సొంతంగా పార్టీ పెట్టాడు, సొంతంగా ఎన్నికలకి ఒంటరిగానే వెళ్ళాడు, మ్యాజిక్ ఫిగర్ను సాధించకపోయినా సరే సింగిల్ రాజ్యస్ పార్టీగా ఏర్పడ్డాడు, మొత్తానికి ఇతరుల మద్దతును కూడగట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే నిజానికి విజయ్ ఇబ్బందులు ఉన్నప్పుడు తన పార్టీ గెలిచిద్దా లేదా అనేటువంటి ఒక టెన్షన్లో ఉన్నప్పుడు కానీ, లేదు గెలిచిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఇతరుల మద్దతును కూడబట్టుకునే సమయంలో కానీ, ఆ సమయంలో 2 సార్లు విజయ్ ప్రమాణ స్వీకారం లేట్ అయినప్పుడు గవర్నర్కు వ్యతిరేకంగా కానీ, కనీసం మాట్లాడిన వైసీపీ పార్టీ విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత బల పరీక్ష తర్వాత మాత్రం ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? లేటెస్ట్గా వైసీపీ సోషల్ మీడియాలో జగన్ విజయ్కి ఫోన్ చేసి అభినందన తెలియజేశాడని చెప్పి చర్చ నడుస్తోంది. గత ఎన్నికల సమయంలోనేమో డిఎంకేకి సపోర్ట్ ఇచ్చి స్టాలిన్కి సపోర్ట్గా రోజా, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసి ఆ డిఎంకే కూటమిని ఓడించినటువంటి విజయ్కి ఈరోజు మద్దతు తెలపడం అంటే దీన్ని ఎలా చూడాలి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సునామీ ఏమో కానీ దాని ప్రభావంతో ఇక్కడ ఈదురుగాలు నడిపించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. నడుస్తాయి ఆ ఈదురుగాలు అంటే ఏం చెప్తారు? అంటే విజయానికి కారణం జగన్ అని చెప్పి ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలక్షన్లో ఈ పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది డిఎంకేకి. అవును. అక్కడ ఎప్పుడైతే వీళ్ళు ప్రచారం చేశారో అతి దారుణంగా స్టాలిన్ కూడా ఓడిపోయాడు. ఇంపాక్ట్ అంటే అది, ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే అది. సో దాని నుంచి మళ్ళీ కవర్ చేసుకొని వెంటనే యూటర్న్ తీసుకొని విజయ్ గెలుపుకి జగన్ కారణం అని తేల్చేసేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మొన్న కామెడీ చూశాను సార్. ఈ జేబులో స్టాలిన్ బాంబు పెట్టుకున్నాడు, ఈ జేబులో విజయ్ బాంబు పెట్టుకున్నాడు, ఎవరు గెలిచినా నా వల్లే అని చెప్తాం. అదే ఇది ఎట్లా ఉందంటే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు భారీ ఎత్తున విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా అది అసలు దేనికి పనికిరాదు, గోడౌను వాచ్మెన్లు ఉంటారు, స్వీపింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు రావు, నీళ్లు కరువు అయిపోతాయి, ఎలక్ట్రిసిటీ తగ్గిపోద్ది వైజాగ్కి, నానా రకాలుగా బ్లేమ్ చేశారు. ఎప్పుడైతే దాని మీద పేరు మారుమోగిపోయిందో భారతదేశం మొత్తం, వెంటనే జగన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చేసి గూగుల్ తెచ్చిందే నేను, క్రెడిట్ నాకు ఇచ్చేసేయండి చాలు అన్నాడు. ఎలక్షన్లో తమిళనాడులో డిఎంకేకి ప్రచారం చేసి విజయ్ గెలవగానే విజయ్కి జగన్కి లింకప్ చేశారు. ఇది అలా అనిపించింది నాకు. రెండోది, విజయ్కి జగన్కి అసలు పోలిక ఎక్కడుందండి? జగన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ తండ్రి సమానులైనటువంటి వ్యక్తిని అనకూడని మాటలు విమర్శలు చేశాడు. విజయ్ మరి అంత చిన్న వయసులో కూడా స్టాలిన్ అంకుల్ అంటున్నాడు, ఎక్కడ నోరు తోలలే. అవును, ఒక్క బూతు పదం కానీ ఒక్క అగ్రెసివ్ పదం కానీ లేదు. నోవేర్. అది సంస్కారం అంటే. ఆయనకి పోలిక ఎక్కడ? ఇంకొక గమ్మత్తు వ్యవహారం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దీనికి లింకప్ చేసి పవన్ కళ్యాణ్కి లింకప్ చేశారు. అవును. అరే విజయ్ తమిళనాడులో గెలవటానికి దీన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ జనసేన మీద లింకప్ చేసి మాట్లాడుతున్నారు. కొత్త వ్యవహారం ఇది. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. నాకు తెలియకూడదు సార్, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే జనసేన కార్యకర్తల కంటే వైసీపీలకు ప్రేమ ఎక్కువ. ఇది నాకు అర్థం కాదు. అప్పుడు ప్రేమ ఎక్కువ కాదు, ఆయన్ని ఇరిటేట్ చేయడానికి. అంటే ఆయన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరిటేషన్ క్రియేట్ చేయటం కోసం, ఎందుకంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా రాజకీయ నాయకులు పార్టీ పెట్టినప్పుడు ఆ రాష్ట్రంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్, వాక్యూమ్, టైమింగ్, వీటన్నిటి మీద బేస్ అయి సక్సెస్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో భారతదేశ చరిత్రలో తిరుగులేని మెజార్టీ వచ్చిందంటే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యం ఆ విధంగా ఉంది. అదే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, ఎంతో మంది రాష్ట్రాలకి చీఫ్ మినిస్టర్లను తయారు చేసిన వ్యక్తి, జగన్ కూడా గెలిపించిన వ్యక్తి కదా. మరి బీహార్లో ఏమైంది దాని పరిస్థితి? అంటే నేను ఏమంటానంటే రాష్ట్రానికి పార్టీలు లేదా నాయకులు లేదా సక్సెస్ అనేది అక్కడున్న గ్రౌండ్ రియాలిటీని బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే సింగిల్గా గెలిచాడు, ఇప్పుడు జనసేన కూడా పవన్ కళ్యాణ్ సింగిల్గా గెలవాలి అని అంటే జనసేన పార్టీ నేపథ్యం, ఆయన పెట్టిన సందర్భం, టైము, అక్కడ విజయ్ ఎంటర్ అయిన సందర్భం అన్నీ ఒక ఘాటికి కట్టేయలేమో. అదే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు దీని మీద.
నన్ను కంపేర్ చేయకండి, నేను ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో నేను చూశాను. సో జనసేన నాయకుడి సంకల్పం ఏంటంటే పదవి రావాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలని కాదు. ఇటువంటి అన్యాయమైన, నీచమైన, నికృష్టమైన, దౌర్జన్య కారణాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదంటే కూటమి ఉండాలి. రాజకీయ పార్టీ అనేది సీఎం పదవి కోసమే అని జగన్ నమ్ముతారు కాబట్టి అందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నాడు. అదే నేను అనేది, అదే ఆలోచనలో ఉంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉండకూడదు, కూటమి ఉండాలి. కూటమికి ఆయన అనూహ్యంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు, కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన ఆశించిన, ఆయన తలచినటువంటి అభివృద్ధి ఇప్పుడు కూటమి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 నెలలుగా ఎవరు ఊహించిన అభివృద్ధి జరుగుతుంది. అందుకే ఆయన ఇప్పటికి కూడా 30 సంవత్సరాల కూటమి అధికారంలో ఉంటుంది అని చెప్తున్నాడు. సో జనసేన నాయకుల నుంచి టీడీపీని సపరేట్ చేయాలని, స్ప్లిట్ చేయాలని చెప్పి, కుల వ్యవహారంలో కాపులకి కమ్మలకి రచ్చ చేయాలని చెప్పి ప్రయత్నం ఫలించలేదు వైఎస్ఆర్సీపీది. అలా ఎందుకు చేశారంటే సాయిరెడ్డి గారు చెప్పారు, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి కాదు, కూటమిని స్ప్లిట్ చేస్తే తప్ప ఆయన ముఖ్యమంత్రి కాలేడు అని. అందుకని చెప్పి కూటమిని స్ప్లిట్ చేయాలని ప్రయత్నం చేస్తే సాధ్యం కాలేదు. ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఇరిటేషను, అంటే రెచ్చగొట్టే విధంగా అక్కడ విజయ్ గెలిచాడు కదా, నువ్వు కూడా ఇక్కడ సింగిల్గా గెలవు అన్నాడు. సింగిల్గా గెలవాలో కలిసి గెలవాలనేది జనసేన పార్టీ రాష్ట్ర అభివృద్ధిని, ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని డెసిషన్ తీసుకుంటారు. కానీ జగన్ రెడ్డి గారు సలహా ఇస్తే ఎందుకు డెసిషన్లో తీసుకుంటారు అంటే ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది సార్. చంద్రబాబు ఓడిపోవటం సాధ్యం కాదు, ఆ చంద్రబాబు జగన్ ఓడించలేడు కాబట్టి, సో జగన్ ఇక జీవితంలో సీఎం కాడు, వైసీపీ తిరిగి అధికారంలో రాదు కాబట్టి టీడీపీ అది చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ విడిపోతే కనీసం పవన్ కళ్యాణ్ కన్నా మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళు విడిపోతే బాగుండని వైసీపీ నాయకులు ఎవరైనా కోరుకుంటారు. అంటే అదే కదా, ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అయితే తప్ప వీళ్ళకి అవకాశం లేదు. విజయసాయి రెడ్డి చెప్పింది కరెక్ట్, ఆయన ఏం కరెక్ట్గా చెప్పాడు, ఈయన అది విన్నాడు, అదైతే ఫాలో అవుతున్నాడు. ఈ ప్రయత్నాలు ఫలించట్లా, నేను అనేది పాపం ప్రయత్నాలు ఫలించట్లా. మీరు అన్నట్టు అందులో భాగంగానే ఇప్పుడు జగన్ అక్కడ ఆయన తమిళనాడులో విజయ్తో కంపేర్ చేస్తున్నాడు, నువ్వు కూడా కొత్తగా ఇండివిజువల్గా పోటీ చేయమని. అది ఎలా పోటీ చేయాలనేది ఈయన చూసుకుంటానని చెప్పి, ఏ పార్టీ ఆ పార్టీ ఇష్టం కదా, అది డిపెండ్స్ ఆన్ మెనీ ఈక్వేషన్స్, కాంబినేషన్స్. అవన్నీ అట్లా కాకుండా ఇటువంటి అనవసరమైన చిచ్చు పెట్టే కార్యక్రమాలు తప్ప ద్వంద్వ వైఖరి కూడా ఇందులో స్పష్టంగా బయటకు వస్తూ ఉంది. ఇది ఒక ద్వంద్వ వైఖరి కదా. మీరు ఇందాక అన్నారు, మరి ఆయనకి గవర్నర్ గారు అనుమతి ఇవ్వనప్పుడు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ని ఎందుకు విమర్శించలేదు? మరి అవును, అప్పుడు విమర్శించేది ఉండే, విజయ్ని పొగుడుతున్నారు కదా. ఇప్పుడు విజయానికి కారణం వీళ్ళే అంటున్నారు కదా. అప్పుడు మరి గవర్నర్ గారు పర్మిషన్ ఉన్నప్పుడు వీళ్ళు గట్టిగా వాయిస్ వినిపించాల్సింది కదా. అప్పుడు చేయాలి. అంటే ప్రతి విషయంలో, ప్రతి దగ్గర కూడా, ప్రతి ఇష్యూలో కూడా ద్వంద్వ వైఖరి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఫిలాసఫీ. అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతుంది. అందుకే పార్టీ శ్రేణులు కూడా ఇలా మాట వినే పరిస్థితి లేకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు, మూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అది. అందుకే ఇటువంటి రోజుకు ఒక కొత్త అంశాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు బయటికి. థ్యాంక్ యూ.